ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానమునకు ప్రతి ఒక్కరికి మన రక్షకుడి పేరట ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నట్లయితే 78వ కీర్తన 8వ వచనం, ఆయన యాకోబు సంతతికి శాసనములను నియమించెను. ఈ రోజున దేవుని యొక్క పరిశుద్ధ వాక్య ధ్యానము, దేవుని ప్రజలకు దేవుడు కొన్ని శాసనాలని నియమించడు. ఎవరైతే వారి జీవితంలో వారి యొక్క పరిస్థితుల్లో ఒంటరి అయిపోయి బాధపడాల్సి వస్తుందో ఆ సమయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇవ్వబడినటువంటి ఈ శాసనాలని గైకొనకపోవటం వల్ల వాళ్ళు ఒంటరి అయిపోయి బాధపడినట్లు, శ్రమ పడినట్లు జీవితాలు కనపడతా ఉన్నాయి. ఒక మనుషుడు లేకపోతే ఒక జనాంగము ఏకాకి అయిపోయిందంటే అర్థం ఏంటంటే దేవుని యొక్క శాసనాలని వారి జీవితంలో గైకొనకపోవటం వల్ల దేవుడు వారిని విడిచిపెట్టి వారిని ఒంటరిగా బతకండి చెప్పిండని అనుకోవాలి. అయితే దేవుడు ఒంటరిగా బతకండి చెప్పడు. ఆ ప్రజలు ఆయన శాసనాలని ధిక్కరించటం వల్ల వారి జీవితాలు దేవుని చేత విడువబడతాయి. వారి జీవితాలు దేవుని నుంచి వేరైపోయి ఏకాకిగా ఉంటాయి. అందుకే ఇశ్రాయేలీయులకు వచ్చినటువంటి శ్రమలో విలాప వాక్యాల్లో ఇదే విషయము మొదట్లోనే మనకు కనపడుతుంది. మొదట్లోనే మనకి శోకం ఎత్తి అంటే వారి బాధను ఎత్తి చూపుతున్నట్లుగా మొదటి వాక్యంలోనే రాయబడి ఉన్నది. విలాప వాక్యము 1వ అధ్యాయం 1వ వచనంలో, జనపరితమైన పట్టణం ఎట్లు ఏకాకి అయి దుఃఖాక్రాంతమాయెను, అది విధవరాలి వంటిదాయను, అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాజకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించినదైపోయాను. ఎందుకు అయిపోయిందంటే ఆ భయంకరమైన స్థితి ఎందుకు దాపురించిందంటే శాసనాలని ధిక్కరించడం వల్ల. మన జీవితాల్లో మనకి ఈ పరిస్థితి అన్వయించుకున్నట్లయితే ఆయన మనకు నియమించినటువంటి కట్టడ శాసనం ఏదైతే ఉంటుందో దానిని మనం పాటించలేదే అనుకోండి, అప్పుడు మనం ఒంటరి అయిపోతాం, దుఃఖపడాల్సి వస్తుంది, ఏకాకి అయిపోయి బాధపడాల్సి వస్తుంది. ఒక మనుషునికి దేవుడు అండగా ఉన్నాడంటే, తోడుగా ఉన్నాడంటే ఆయన యాకోబు సంతానానికి ఇచ్చినటువంటి శాసనాలని గైకొన్నప్పుడే కదా దేవుడు తోడుగా ఉండేది. కీర్తన గ్రంథంలో స్పష్టంగా రాయబడి ఉన్నది, ఆయన దేవుని ప్రజలయ్యున్నటువంటి ఇశ్రాయేలీయులకి కొన్ని శాసనాలను నియమించాడు. ఒకానొక జనాంగము, ఒకానొక కుటుంబము కొన్ని కట్టుబాట్లకి లోబడి బతుకుతూ ఉంటారు. అసలు హద్దు అదుపు లేకుండా బ్రతికేటువంటి జనాంగముగా ఎట్లాగుంటుంది? ఉండదు కదా. కనుక దేవుడు ఆయన పరిశుద్ధుడు. అందులో మొట్టమొదటి విషయం ఆయన పరిశుద్ధుడు. కనుకనే మీరు కూడా నా వలె అని కొన్ని శాసనాలని నియమించుడు.
ఇది మీ జీవితానికి పరమార్థము రావాలంటే, మీ జీవితాలకు ధన్యత కలగాలంటే ఈ నియమించబడినటువంటి శాసనాలని కైకొన్నట్లయితే, ధిక్కరించకుండా అంగీకరించినట్లయితే ఏకాకి అయిపోయి పరాయి దేశంలో పన్నుగట్టేటువంటి స్థితిని పొందుకోకుండా ఉంటాం. ఎంతటి గొప్ప రాజులున్నారు, పరిపాలన జరిగింది, సంస్థానాలలో ఘనతకెక్కిందంట. అంటే ఆ రాజుల పరిపాలన కాలంలో గొప్ప రాజ్యంగా కీర్తించబడ్డది. సొలొమోను కాలంలో గొప్ప రాజు అని కీర్తించబడ్డది. ఆ రాజ్యము నేడు ఒంటరి అయిపోయింది. మరి పరిపాలించడానికి రాజులు లేరా అంటే ఉన్నారు. మరి గొప్ప యుద్ధశాలు లేరా అంటే ఉన్నారు. ఎంతమంది ఉంటే ఏం ఉపయోగం? యుద్ధంలో మనము ఎంతటి ఆరితేరినటువంటి బలవంతులు అయినా సరే, దేవుని సహకారం లేకుండా ఆ యుద్ధంలో మనం గెలుపు పొందటం అంటే అది జరగని పని. ఆయన మనకు తోడై ఉంటేనే మనకున్నటువంటి బలము మనకి సహకరిస్తుంది. ఆయన తోడుగా లేడనుకోండి, అటు పోయేటువంటి బాణము దాని దిశ మార్చుకొని ఇటు వస్తుంది. జరిగిన అవి కూడా జరిగినాయి. అటు పోవాల్సిన బాణం దాని దిశ మార్చుకొని ఇటు వస్తుంది. గురి చూడకుండా కొట్టితే దేవుడు టార్గెట్ చేసినటువంటి ఆ గురికి తగిలినట్టు రాయబడ్డది. ఎవడో ఒకడు గురి చూడకుండా కొట్టిండు. కానీ దేవుని చిత్తం ఏంది? దేవుని టార్గెట్ ఏదైతే ఉందో దానికే తగలాల. చిత్రం గమనించండి. ఒకడు గురి చూడకుండా బాణం కొట్టిండు. ఆ విడిచిపెట్టినటువంటి బాణము దేవుడు ఎవరినైతే టార్గెట్ చేసిండో వాళ్ళని చంపేసింది. చిత్రంగా లేదు? ఆయన శాసనాలు నియమించబడి ఉన్నాయి. మనకి గైకొనాలి. గైకొంటే ఏం జరుగుతుందంటే, మనకు ఆయన తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని విడిచిపెట్టల, తోడుగానే ఉన్నాడు. లేకపోతే ఈ పరిస్థితుల్లో ఇంత స్థితిని నేను పొందుకున్నా అంటే మరి అది దేవుడు కాకుండా మరి ఇంకేముంది అని చెప్పగలుగుతాం. పరిస్థితి మన యొక్క జీవితము చెప్తుంది. లూకా సువార్త 1:6 చెప్పబడతా ఉంది. దేవుని ప్రజల జీవితము సాక్ష్యంగా ఉంది. నోరు తెరిచి చెప్పాల్సిన పనిలే. వాళ్ళ జీవితము కనిపించే వారికి సాక్ష్యంగా ఉంది. లూకా సువార్త 1:6 వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరు. దేవుని దృష్టికి నీతిమంతులై ఉండేరు. ఆ తర్వాత వారి జనాంగము, ఆ ప్రజల యొక్క బంధువులు, అరే ఫలానా మనుషుని భార్య గర్భవతి అయిందంట అని చెప్పడానికి చెప్పుకుంటారు. అవును కాదు, అసలు నిన్న మొన్నటి దాకా ఆలోచన లేదు. వారి జీవితాలు మూడుపోయి ఉన్నాయి. ఈ రోజున వారి జీవితంలో దేవుడి కార్యం జరిగించిందంటే అది దేవుందే. వాళ్ళకి కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది, వివాహమై కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. అయినా కానీ ఇప్పుడుకో దేవుడు వారిని దర్శిస్తే ఆమె ప్రసవించడానికి సిద్ధంగా ఉంది. అంతకు మునుపు వారి ఇరువురు గురించి రాయబడిన మాట, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. యాకోబు సంతానానికి దేవుడు శాసనాలను నియమించబడినటువంటి శాసనము చొప్పున మన జీవిత కాలం అంతా మనం నడుచుకోవాలి. అప్పుడు
దేవుడు తోడయ్యున్నాడు. నిజమే, దేవుడు తోడయ్యుండు. ఏకాకిగా ఆయన మనల్ని విడిచిపెట్టలేదు, మనతోటే ఉన్నాడు. ఈ కార్యము దేవుందే అని చెప్పగలిగేంతగా మన జీవితము కనిపించే వారికి సాక్ష్యం ఇస్తుంది. ఎట్లా కొంత చూడండి దేవుని కార్యాలు. ఒకడేమో గురి చూడకుండా బాణం వేడిస్తే దేవుడు ఎవరినైతే టార్గెట్ చేసిండో వాడిని కొట్టింది ఆ బాణం. ఇక్కడేమో వివాహం అయ్యి సంవత్సరాలు గడిచిపోయింది. అటువంటి వారికి ఎప్పటికో సంవత్సరాల తర్వాత దేవుడు గర్భాన్ని ఇవ్వబోతా ఉన్నాడు. ఆ ఇద్దరు ఆ గర్భాన్ని పొందుకోక మునుపు దేవుని సకలమైనటువంటి శాసనాలని, నియమించబడినటువంటి దేవుని శాసనాలని పాటిస్తా దేవుని దృష్టికి నీతిమంతులుగా ఉన్నారు. ఆయన ఇది నీతి అని నియమించాడు. ఆ నీతిలో వాళ్ళు నిలబడినందుకు నీతిమంతులని తీర్చబడ్డారు. మరి ఇంక వాళ్ళు దేవుని చేత దర్శించబడితే ఏకాకి ఎట్లయితారు? దేవుడు వాళ్ళకి తోడుగా ఉన్నాడు. మన జీవితాల్లో కూడా ఆయన తోడుగా ఉంటాడు. ఏకాకిగా మనల్ని వదిలిపెట్టాడు. ఆయన నియమించిన శాసనాలని అనుసరిద్దాం, దీవించబడదాం. అలాగ ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన తండ్రి, ఈ ఉదయకాలమందు మీ దయగలిగిన పాదముల యొద్ద ప్రార్థిస్తూ ఉండగా అయ్యా, చెప్పబడినటువంటి పరిశుద్ధ వాక్యమును అనేకుల హృదయాలలో నీరు కట్టి ఫలింపచేసి నీవు ఇశ్రాయేలీయులు యాకోబు సంతతికి ఇచ్చినటువంటి శాసనములను, నీవు తండ్రి నియమించినటువంటి నీ పరలోకపు శాసనములను అంగీకరించి శాసనము ప్రకారముగా జీవించి మా జీవితము నీ చేత నీతిమంతులుగా తీర్చబడుటకు తండ్రి మీ పరలోకపు కనికరమును జ్ఞాపకము చేసుకొనమని, మీ కృప చొప్పున తండ్రి మీ శాసనాలలో నిలవబడి మా జీవితాలను ఆశీర్వాదకరముగా మార్చుకొనుటకు మేము ఏకాకి కాదు, మేము ఒంటరి వారము కాము, మేము దీవించబడినటువంటి వారము, సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క శాసనముల యందు నిలిచిన వారమని నీ చేత దీవించబడి ఆశీర్వదించబడి లోకమునకు సాక్ష్యముగా ఉండుటకు మీ కృపను జ్ఞాపకము చేసుకొనమని మీ సన్నిధిలో తండ్రి ఈ మనవులను ప్రతిష్ఠించి రక్షకుడు విమోచకుడైన యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచు ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. పరిశుద్ధుడయ్యున్న దేవుని యొక్క సహవాసము నిత్యము మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.